శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఈ వీడియోలో కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 2వ తేదీన వీరి యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే శత్రువులకి వీరు చుక్కలు చూపిస్తారు. అయితే ఏ విధంగా శత్రువులకి వీరు చుక్కలు చూపిస్తారో, దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో, అనుకూల ప్రతికూల ఫలితాలు ఎలా కనిపిస్తున్నాయో, జీవితం పురోగతి సాధించడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఎలాంటి దేవతారాధన మేలు చేస్తుందో ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఇక ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితి వీరికి ఎదురవుతూ ఉంటుంది. కార్యదీక్షత, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అంటే భరించే వారికే బాధలు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మీకు సహనం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని పరీక్షించడానికి భగవంతుడు మీకు అనేక రకాల పరీక్షలు పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే లోపే మరొక సమస్య మీకు ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఓపికతో, సహనంతో మీరైతే ఆ సమస్యలని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆ సమస్యల్ని ఇచ్చినటువంటి భగవంతుడే వాటికి పరిష్కార మార్గాలు కూడా ఖచ్చితంగా చూపిస్తాడు. నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా మీరు ఖచ్చితంగా ఓపికతో, సహనంతో ఆలోచించండి. ఖచ్చితంగా మీరైతే పరిష్కారాలను అన్వేషించగలుగుతారు. అలాగే ఈ యొక్క రాశి వారి జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులను సృష్టించే కుటుంబ సభ్యులు వీరికి ఉంటారు. అలాగే మీ యొక్క సంతానం మూలంగా కావచ్చు, తల్లిదండ్రుల మూలంగా కావచ్చు, తోబుట్టువుల మూలంగా కావచ్చు, మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమస్యలు మీకు ఏ విధంగా అనిపిస్తాయంటే మీకు జీవన మరణ పరీక్షల్లాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ విధమైన వారికి దేవుని అనుగ్రహం కూడా తోడుగా ఉంటుంది. సొంత వ్యక్తుల వల్లే సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తూ ఉంటే కనుక కొన్ని సందర్భాల్లో ఓపిక నశించి మీ కుటుంబ సభ్యులపైన మీరు గట్టిగా గొడవపడ్డం, అలాగే వివాదాలకు చోటివ్వడం వంటివి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నిత్య దీపారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి నిత్య దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. చాలా మందికి ప్రత్యేకించబడిన రోజుల్లో, ప్రత్యేకించినటువంటి తిథి రోజుల్లో, పండుగ దినాల్లో మాత్రమే దీపారాధన చేసుకునే అలవాటు ఉంటుంది. కానీ నిత్య దీపారాధన ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం ఖచ్చితంగా శుభ ఫలితాలనైతే పొందుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం దాన ధర్మాలు చేయడం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరైతే ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చెందిన మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుల్లో మీకు దినఫలాల్లో చాలా కాలంగా చేయాలి అనుకుంటున్నటువంటి ఒక పని చేయగలుగుతారు. ఓపికతో, సహనంతో మీరైతే చాలా కాలం నుండి ఓపిక పడుతున్నారు. అయితే మీ యొక్క శత్రువులు, అంటే మిమ్మల్ని శత్రువుగా భావించి చాలా కాలంగా వారిని మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. అది మీ యొక్క బంధువుల్లో ఉండవచ్చు, మీరు పనిచేసే చోట ఉండవచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు. వారి వల్ల మీరైతే చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ ఆ సమస్యలు పరిష్కరించడంలో మీరైతే సక్సెస్ కాలేకపోతున్నారు. ఓపిక పడుతున్నారు. బంధాలు విచ్ఛిన్నం చేసుకోకూడదని మీరు చాలా కాలం నుంచి తాపత్రయపడుతున్నారు. కానీ సమస్య తీరటం లేదు. కానీ ఈ మధ్య కాలంలో మీకు ఓపిక నశించి వారికి గుణపాఠం నేర్పించాలని అనుకుంటున్నారు. అయితే భగవంతుడు
భగవంతుడు ఈ రోజు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. వారిని ప్రశ్నించే ఒక అవకాశం రాబోతుంది. వారికి చుక్కలు చూపించే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మీరు ఈ విధంగా చక్కటి గుణపాఠాన్ని అయితే వారికి నేర్పించగలుగుతారు. అయితే ఇది వరకు వారు ఎన్నిసార్లు అయితే ఎన్ని మాటలు అన్నా గానీ మీరు పడుతూ వచ్చారో, ఎన్నిసార్లు మీ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడినా గానీ మీరు ఓర్పు పడుతూ బయట చెడు ప్రచారం చేసినా తట్టుకుంటూ కుటుంబ సభ్యులతో మీకు తగాదాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మీరు సహిస్తూ వచ్చారో వాటన్నిటికీ సమాధానం మీరు ఈ రోజు చెప్పబోతున్నారు. వారిని మీరు నిలదీసే అవకాశం కలుగుతుంది. అలాగే వారికి తగిన గుణపాఠం నేర్పించే ఒక చక్కటి సన్నివేశము, అలాగే ఒక సంఘటన మీకైతే కనిపిస్తుంది. దాన్ని ఉపయోగించుకొని మీరైతే మీ శత్రువులకి ఈ రోజు చుక్కలు చూపిస్తారనే చెప్పుకోవచ్చు. భగవంతుడు మీ యొక్క కష్టానికి ప్రతిఫలం ఈ రోజు అందించబోతున్నాడు. అలాగే మీ శత్రువులపైన మీకు విజయాన్ని ఇవ్వబోతున్నారు. మీరు తల ఎత్తుకుని నిలబడతారు. వారికి మంచి గుణపాఠాన్ని అయితే నేర్పిస్తారు. మరి అన్నడు కూడా వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోకుండా బుద్ధి వచ్చే విధంగా అయితే చేయబోతున్నాడు. అటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ఈ రోజు ప్రసాదించబోతున్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరైతే మీ శత్రువులకి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పిస్తారు. మిగిలిన అన్ని అంశాల్లోనూ మీరైతే అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. మీకు శుభం కలగబోతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.